బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత స్వామివారి యొక్క అనుగ్రహ ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్నని ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ వారం 7వ తారీఖు జూలై మాసం 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి ఆషాఢమాసం ఏకాదశితో మొదలవుతున్నటువంటి ఈ విశేషవంతమైనటువంటి ఏకాదశి, ఇది తొలి ఏకాదశి పర్వదినం. ఇదే ఆషాఢమాసం ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి కృష్ణపక్ష విధియ తదియ వచ్చే ఆదివారం అంటే 13/7/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతుల్ని గనక మనం చూసినట్టయితే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. వృషభ రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం కేతు సంబంధమైనటువంటి ఫలితం. జీవితం స్తంభించిపోయింది, ప్రయత్నాలు చేస్తున్నా సఫలీకృతం అవ్వట్లేదు, చిన్న సమస్యలు కూడా పరిష్కారం అవ్వట్లేదు అన్నటువంటి మానసికమైనటువంటి ఆందోళన పడుతూ ఉంటారు. ఇంటికి సంబంధించినటువంటి అంశాలు, వాహన సంబంధమైనటువంటి స్థితిగతులు, కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలవంతమవుతాయి. రుణ సంబంధమైనటువంటి విషయాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ గృహము, వాహనము, మరమ్మతులు లేదా రిపేర్లు లేదా నిర్మాణాలు, వీటికి అన్యాయపరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. చతుర్థ స్థానమైనటువంటి గృహస్థానం, మాతృస్థానంలోని కుజకేతువుల యొక్క స్థితి వల్ల కుటుంబానికి సంబంధించినటువంటి తల్లి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా మాతృవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన అంశాలు విస్తరించగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడిపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. జీవిత భాగస్వామి వారి యొక్క సలహా చేత మీరు తీసుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారానికి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకులు తమ జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందటానికి కాను పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం నవధాన్యాలని లేదా నవధాన్యంతో తడిచినటువంటి నీటిని పరమేశ్వరుడికి అభిషేకించిన నవధాన్య జలాలతో పరమేశ్వరుడి కనుక విశేషించి నమక చమక మంత్రాలతో రుద్రంతో అభిషేకం చేసిన అద్వితీయమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.